కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి దేవస్థానం దేవీ నవరాత్రుల మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం ఆవిష్కరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తన్నీరు శ్రీనివాస బాబు తెలిపారు. తెనాలి గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామి చేతుల మీదుగా దేవీ శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా 21వ తేదీ అమావాస్య రోజున జరిగే 108 కేజీల పసుపు అభిషేకము మరియు దేవీ నవరాత్రుల ప్రాముఖ్యతను బాలస్వామి వివరించినట్టు ఆయన చెప్పారు. కుంచవరం గ్రామంలో గల వారాహి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించనున్నట్లు, అందులో భాగంగా ప్రతిరోజు వివిధ అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో యోగా గురువు ముద్దా భక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పల్లపోతు మురళి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పరిసర ప్రాంతంలో నందివేలుగు దగ్గరలో ఉన్న కుంచవరం గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి దేవాలయంలో అమ్మవారు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు తొలిసారిగా చేసుకోవటం అమ్మవారి ప్రతిష్టానంతరం. అలాగే 21వ తారీఖు ఆదివారము అమావాస్య రావటం చాలా విశేషం అన్నమాట. ఈ పరమ పవిత్రమైన అమావాస్య నాడు వారాహి అమ్మవారికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషమైన ఫలం లభిస్తుంది. ఆదివారం అమావాస్య రోజు శక్తి దేవత ఆరాధన వల్ల మనలో ఉన్న దుర్గుణాలు పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. అలాగే చక్కటి ఆరోగ్యం, సర్వాభిష్టాలు నెరవేరటం, మీ సంకల్పాలు ఏమున్నా కూడా సిద్ధిస్తాయి. ఆదివారం అమావాస్య రావటం వలన అమ్మవారికి 21వ తారీఖు ఆదివారం ఉదయం 7:45 వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన 108 కిలోల పసుపుతో అభిషేకం జరుగుతుందన్నమాట. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదే తొలిసారిగా జరిగే అద్భుతమైన అభిషేకం. భక్తాదులందరూ కూడా విశేషంగా ఆదివారం నాడు విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం, అమ్మవారికి అభిషేకించిన ప్రసాదాన్ని స్వీకరించండి. మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మీ ఇంట్లో దుష్టశక్తులున్నా కూడా ఈ అభిషేకం చేసిన పశువుని జలంలో కలిగి ప్రోక్షణ చేయటం వలన మీ అందరికీ చక్కటి శక్తి అమ్మవారు ప్రసాదింపజేస్తారు. దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మానసిక ధైర్యాన్ని కూడా అమ్మవారు ప్రసాదింపజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి 9 రోజులు విశేషమైన ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము 11 రోజులు రావటం గొప్ప విశేషం అన్నమాట. ప్రజ్ఞానంద సరస్వతి వారి బాలస్వామి వారి పాదపద్మలకు, అట్లానే రమణయ్య గారి పర్యవేక్షణలో జరగబోయే రేపు 21వ తారీఖు ఆదివారం అమావాస్య రోజు కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి 108 కేజీల పసుపుతో పూజ్య స్వామీజీ వారి ప్రజ్ఞానంద సరస్వతి వారిచే స్వయంగా అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ గొప్ప పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలానే 22వ తారీఖు నుంచి జరగబోయే నవరాత్రిలో కూడా మీరందరూ కూడా అమ్మవారిని దర్శించి